వెంకట గోవిందమ్మ కడప జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్. కె రాజు నాగేశ్వరరావు విశాఖపట్నం జిల్లా స్కూల్ అసిస్టెంట్ సోషల్. ఫోటో అయిపోయింది. కామిరెడ్డి రాధ విశాఖపట్నం జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్. కె నర్మదా కృష్ణా జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్. నర్మదా కృష్ణా జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్. పేరం మరియా రాణి ఎస్జిటి ఎం పరిమళ ఎస్జిటి కర్నూలు జిల్లా కంగ్రాచులేషన్. ఎస్ అమలేశ్వరి ఎస్ఏ బయాలజీ టీజీటీ 7th ర్యాంక్, టీజీటీ 6th ర్యాంక్, పీజీటీ 13th ర్యాంక్, పీజీటీ 14th ర్యాంక్ బయాలజికల్ సైన్స్ అండ్ బాటనీ. కంగ్రాచులేషన్స్. టి లావణ్య మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్జిటి కంగ్రాచులేషన్స్. సిహెచ్ కరుణ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ కంగ్రాచులేషన్స్. ఎస్ రాజేశ్వరి ఎస్జిటి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కంగ్రాచులేషన్స్. కరెళ్ల తేజ సత్య నాగప్రియ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్స్. బాబు సైడ్కి రామా. బాబు పక్కన బాబు పక్కన.
సిహెచ్ గురులక్ష్మి ప్రకాశం జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సురేష్. సార్ కొంచెం ముందుకు వచ్చండి. కంగ్రాచులేషన్స్. గోపీకృష్ణ నిజాంపట్నం గుంటూరు జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్. కే కావేరి ఎస్జిటి గుంటూరు జిల్లా కంగ్రాచులేషన్. గుంటూరు జిల్లా ఎస్ఎస్ సోషల్ కంగ్రాచులేషన్స్. కొల్లాటి నాగలావణ్య కృష్ణా జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్స్. సిహెచ్ భవానీ కృష్ణా జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్. సిహెచ్ భవానీ కృష్ణా జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్. బయాలజీ సెకండ్ ర్యాంక్ కంగ్రాచులేషన్. ఎస్ఏ బయాలజీ 50వ ర్యాంకు ప్రకాశం జిల్లా కంగ్రాచులేషన్. యామిని కృష్ణా జిల్లా ఎస్టీ. ప్రోగ్రాంలో ఎన్నింటికి ప్రోగ్రామ్ అని తెస్తారు రేపు? మర్చిపోయావేంటి? వెంకటలక్ష్మి విజయనగరం యజ్ఞశ్రీ కంగ్రాచులేషన్స్. అమ్మిరెడ్డి పిచ్చిరెడ్డి ప్రకాశం బయాలజీకి సంబంధించి పిచ్చిరెడ్డి ప్రకాశం ఎస్ఏ బయాలజీ కంగ్రాచులేషన్స్. రైట్, థ్యాంక్ యూ సార్. పిచ్చిరెడ్డి ప్రకాశం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. నెక్స్ట్ ప్రేమ అర్జునుడు ఉంది, అందరం చేశాం. ఎస్ శివ ఇంకా స్టార్ట్ అయ్యేది విశాఖ జిల్లా మొన్న పెట్టింది. తర్వాత రోజు నుంచి ప్రోగ్రామ్ ఉంది.
లావణ్య పిచ్చిరెడ్డి గారు రేపుంది, ఎల్లుండి ఉంది. దుశ్యాలతో సన్మానం చేస్తున్నారు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి, అందరూ సైలెన్స్ గా ఉన్నారు. గట్టిగా కరతాళ ధ్వనులతో. రైట్, నెక్స్ట్ దొడ్ల రమాదేవి, దెందులూరు ఏలూరు హెచ్జిటి వారికి డిఓ గారు అలాగే పూర్ణ సారు దుశ్యాలతోనూ పూలమాలతోనూ. నెక్స్ట్ బాలనాగ సుబ్రహ్మణ్యేశ్వరి హెచ్జిటి భీమవరం ప్రకాశం. రైట్, నెక్స్ట్ లక్ష్మీ తులసి ఎస్ఏ మ్యాథమెటిక్స్ కృష్ణా జిల్లా. లక్ష్మీ తులసి తరపున ధన్యవాదాలు. లక్ష్మీ తులసి మ్యాథమెటిక్స్ కృష్ణా జిల్లా. నెక్స్ట్ ఎల్లా కృష్ణ కర్నూలు జిల్లా ఎస్ఏ బయాలజీ. ఎస్ఏ బయాలజీ ఎస్ఏ బయాలజీ కర్నూలు జిల్లా. నెక్స్ట్ కొర్రా భాస్కర్ రావు విసన్నపేట హెచ్జిటి. రెడీగా ఉండాల్సింది కొర్రా భాస్కర్ రావు విసన్నపేట హెచ్జిటి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ భాస్కర్ రావు ఎస్ఏ మ్యాథమెటిక్స్ ప్రకాశం డిస్టిక్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రకాశం డిస్టిక్ భాస్కర్ రావు వారికి మెమంటోతోనూ దృశ్యాలతోనూ సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ మల్లికార్జున చిత్తూరు. ధన్యవాదాలు. టీ మమత హెచ్జిటి రేపల్లి కృష్ణా గుంటూరు డిస్టిక్ రేపల్లి. మమత హెచ్జిటి కుటుంబ సభ్యులందరూ పూర్ణ సారు అలాగే డిఓ గారు దృశ్యాలతోనూ మెమంటోతో సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు. సో వారికి నెక్స్ట్ గాయత్రి లక్ష్మీ ప్రసన్న స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. కే హేమలత హెచ్జిటి కైకలూరు. ధన్యవాదాలు. నెక్స్ట్ పి శిరీష. పి శిరీష ఫ్రమ్ పల్నాడు హెచ్జిటి. కంగ్రాచులేషన్స్. రైట్, పల్నాడు డిస్టిక్ హెచ్జిటి శిరీష. థ్యాంక్ యూ. వెంకటరత్నం ప్రగతి తరపున హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. కడప సుభాషిణి ఎస్ఏ మ్యాథమెటిక్స్. ఎస్ఏ మ్యాథమెటిక్స్ కడప స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సుభాషిణి. కంగ్రాచులేషన్స్. ఎస్ఏ మ్యాథమెటిక్స్. రైట్, నెక్స్ట్ యామిని శ్రీదేవి యామిని సాయిదేవి హెచ్జిటి నల్లజర్ల వెస్ట్ గోదావరి డిస్టిక్. రండి రమ్మ. భావన హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. స్కూల్ హెచ్జిటి
ముక్కు నిఖిత చౌడవరం ఎస్జిటి. ఎన్ నిఖిత ఏలూరు ఎస్జిటి. ఎన్ నిఖిత ఏలూరు ఎస్జిటి. రమ్య నమస్తే అవనిగడ్డ ఎస్జిటి. సార్ మీ ఆనిముత్యం అవనిగడ్డ ఆనిముత్యం. రమ్య అవనిగడ్డ ఎస్జిటి. సుబ్రాంజనేయులు ఎస్సీ అండ్ టీజీటీ తెలుగు. ప్రేమ సోమవారం వచ్చిన పర్లేదు రెండు. నమస్తే. ఎవరిది? గుంపస్వామి పార్వతీపురం ఎస్జిటి అండ్ టీజీటీ. విజయనగరం జిల్లా పార్వతీపురం. సరే సరే. గంపస్వామి అండ్ ఫ్యామిలీ. అంకోల్ది సర్లే. కే దివ్య ఎస్జిటి శ్రీకాకుళం. కే దివ్య థ్యాంక్ యూ సార్. ఎస్జిటి మచిలీపట్నం. పృథ్వీ కృష్ణ మచిలీపట్నం ఎస్జిటి. సో వారికి సార్కు శిష్యుడు రైట్ ప్రగతి తరఫున వారికి దృశ్యాలతోనూ జ్ఞాపికతోనూ బహుమతి. సంజామల ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి పిలిచినటువంటి మా గురువు గారు నాగమల్లీశ్వరరావు గారికి, అలాగే మరి వారి సోదరుడు, ఇంత గొప్ప ఇన్స్టిట్యూషన్ని ఎంతోమంది మరి ఈరోజు ఉద్యోగులుగా డిఎస్సి ద్వారా గొప్ప మంచి జాబ్, టీచర్ జాబ్ అంటే మరి ఈ అన్ని జాబుల్లోకి చాలా హ్యాపీయెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే టీచర్ జాబ్. మరి అటువంటి ఉపాధ్యాయుల పోస్టులకి మరి మీ అందరినీ తీర్చిదిద్దినటువంటి పూర్ణచంద్రరావు గారికి, వారి టీం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరోసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ రోజుల్లో మరి ఉద్యోగం సాధిస్తూ ఉంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎంతో కాంపిటీషన్, మరి ప్రతి అడుగడుగున పోటీ. ఆ పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలిచిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మీకు ఎంతో మీరందరూ ఈ బ్యాచ్ డిఎస్సిలో సెలెక్ట్ అయిన టీచర్లు అందరూ చాలా చాలా అదృష్టవంతులు. మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన విద్యాశాఖ మంత్రి గారు మన రాజధాని అమరావతిలో మీ అందరికీ మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది చరిత్రలో ఫస్ట్ టైం. మరి అంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి మీ అందరికీ కూడా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కూడా శ్రీకాకుళం నుంచి మరి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వరకు విజయవాడలో 6,500 మందికి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి మీకు 2 days అక్కడ వెన్యూలో ఏర్పాట్లు చేయటంలో నేను కూడా ఉన్నాను. మరి అటువంటి అవకాశం ఒక గొప్ప గ్రేట్ ఆపర్చునిటీ దక్కింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి గొప్ప ఆలోచన నుంచి మా కమిషనర్ సార్, మన సెక్రటరీ సార్, అలాగే మన కమిషనర్ సార్ విజయరామరాజు గారు, మన సెక్రటరీ సార్ కోనస్ ఇద్దరు సార్, ఎస్పీడి సార్ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కృషి ఫలితం సక్సెస్ అయ్యింది ప్రోగ్రామ్. మరి మీరు డిఎస్సిలో సెలెక్ట్ అయినందుకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇండక్షనల్ ట్రైనింగ్ కూడా
ఎవరైతే ఏ జిల్లాలో సెలెక్ట్ అయ్యారో ఆ జిల్లాలో ఇవ్వటం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, పాఠశాల విద్యాశాఖని బలోపేతం చేయాలనే ఏకైక కృత నిశ్చయంతో గౌరవ మంత్రి గారు నారా లోకేష్ సార్ ఆదేశాలను అనుసరించి మన ఉన్నతాధికారులు, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీ సార్, అలాగే మన సెక్రటరీ సార్, కమిషనర్ సార్, విజయరామరాజు సార్ గారు, ఎస్పీడీ గారు, వీళ్ళందరూ కూడా అనునిత్యం ఎంతో ఈ మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి అనే ఏకైక లక్ష్యంతో మరి మన విద్యాశాఖని ముందుకు తీసుకెళ్తున్నారు. మనందరికీ తెలుసు, మరి ప్రభుత్వ పాఠశాలలో చదువు అంటే అది పేద వర్గాలకు చెందిన విద్యార్థులు వస్తారు. మరి అటువంటి పాఠశాలని బలోపేతం చేసి ప్రజలకి విద్య భారం కాకూడదు, నాణ్యమైన విద్య అందించాలి అనే ఏకైక లక్ష్యంతో మన విద్యాశాఖ పనిచేస్తుంది. మరి దానిలో భాగంగా అయిన ప్రగతి విద్యా సంస్థల అధినేత అయిన మరి పూర్ణచంద్రరావు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎంతో మరి ప్రగతి విద్యా సంస్థల్లో మీ ట్రైనింగ్ తీసుకున్న డిఎస్సి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పుడు ఏదైతే చెప్పానో మరి ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడానికి మీరందరూ కూడా ఆ ఆశయంతోనే ఈ విద్యా సంస్థల్లో మీరు చదువుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఆశయాల్ని నెరవేర్చే క్రమశిక్షణ మీ అందరికీ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి మా గురువుగారు నాగమల్లేశ్వరరావు గారు కానీ, పూర్ణచంద్రరావు గారు కానీ విలువలతో కూడిన విద్యని, ఆ మోటివేషన్ని, ఆ ట్రైనింగ్ని మీకు అందిస్తారు అనే విషయంలో అందించి ఉంటారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరందరూ మరి ఉద్యోగం వచ్చే వరకు ఆ పోరాటం వేరు, జాబ్లోకి వచ్చినాక మరి కొంత నిర్లిప్తత, ఒక రకమైన సెక్యూరిటీ రావటం కావచ్చు, వేరియస్ ఆస్పెక్ట్స్ మీ మీద పనిచేస్తూ కొంత నిర్లిప్తత అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అనుక్షణం మీరు ఉద్యోగంలోకి రావటానికి ఎంత కష్టపడ్డారో, ఎంత కష్టపడితే మీరు స్కూల్ అసిస్టెంట్గా, పీజీటీగా, ఎస్జీటీగా సెలెక్ట్ అయ్యారో అదే తపన మీ ఎంటైర్ సర్వీస్ ఆ తపన మీలో ఉండాలి. మీరు ఒక బెస్ట్ టీచర్గా మీరు రికగ్నిషన్ పొందాలి. డిపార్ట్మెంట్లో మీరందరూ కష్టపడి మరి ఎవరైతే మీ పాఠశాలలో మీరు ఎవరో సెలెక్ట్ అయ్యి పనిచేస్తున్నారో ఆ పాఠశాలలో మీరు మీ ప్రత్యేకతని చూపిస్తే ఖచ్చితంగా మీకు రికగ్నిషన్ అనేది ఉంటుంది. మంచి టీచర్కి డిపార్ట్మెంట్ అనుక్షణం ప్రోత్సాహం అందిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఒక మంచి టీచర్గా డిపార్ట్మెంట్లో మీరు ఏ జిల్లాల్లో మరి శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు ఈరోజు ఇక్కడికి రావటం అనేది చాలా నేను అందరినీ అభినందిస్తున్నాను. మీరు కుటుంబ సమేతంగా ఎంతో నేను ఇక్కడ మొమెంటో ఇచ్చేటప్పుడు చూస్తే మరి ఎంతో ఆనందం మీ కళ్ళల్లో కనబడుతుంది. ఒక విజేతగా మీరు నిలవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. డిఎస్సిలో ఆ ఆనందం మీ అందరిలో కనబడుతోంది. దాన్ని అలాగే కంటిన్యూ చేసి ఆ జీల్ అనేది మీకు సర్వీస్ మొత్తం ఉండాలి. మొబైల్స్కి దూరంగా ఉండాలి. మీరు మరి క్లాసుల్లో మొబైల్స్ని ఒక అటెండెన్స్ డేటా మరి లీప్ యాప్లో అటెండెన్స్ వేయటం వరకు మొబైల్ యూజ్ చేసి క్లాస్ రూమ్లో మొబైల్స్ని తీసుకెళ్ళకుండా ఉంటే సగం విజేతలుగా మీరు నిలుస్తారు, మంచి టీచర్గా మీరు రాణిస్తారు. ఆ విధంగా మరి నేను ఇందాక చెప్పినట్టుగా మనం ప్రభుత్వ పాఠశాలలో అన్నీ ఉచితంగా అందిస్తున్నాం. మధ్యాహ్న భోజనం, అలాగే మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ కానీ పిల్లలకి ప్రతిదీ మరి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ ఫ్రీగా అందిస్తున్నాం. మరి అలాగే 10th క్లాస్ విద్యార్థులకి 100 డే యాక్షన్ ప్లాన్ పెట్టి డిసెంబర్ 6 నుంచి మరి వాళ్ళకి 100 డే యాక్షన్ ప్లాన్లో
డైలీ టెస్టులు కూడా పెడుతూ వాళ్ళని 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో మరి కార్పొరేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి రిజల్ట్ సాధించాలనే తపనతో మన ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. గౌరవ సెక్రటరీ గారు కానీ మన కమిషనర్ గారు కానీ 100-day యాక్షన్ ప్లాన్ వారి బ్రెయిన్ చైల్డ్ నారా లోకేష్ సార్ మినిస్టర్ గారి ఆదేశాలను అనుసరించి తీసుకురావడం జరిగింది. అది బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో ప్రతి పాఠశాలలో హై స్కూల్స్లో 100-day యాక్షన్ ప్లాన్ చాలా ఉత్సాహంగా మరి అది నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రైమరీలోకి వస్తే గ్యారంటీ FLN గురించి 75 days యాక్షన్ ప్లాన్ అందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఫిబ్రవరి 16th నుంచి బీబీ పాఠశాలలో గ్యారంటీ FLN DP యాప్లో మరి అది అప్లోడ్ చేయాలి. మరి స్ట్రీమ్లో మరి 80%, స్కైలో 80%, మౌంటైన్లో 20% పిల్లల్ని తీసుకొస్తే ఆ పాఠశాలలో గ్యారంటీ FLN కింద మీరు లీప్ యాప్లో అప్లోడ్ చేయాలి. ఇట్లాంటి మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్, ఇన్నోవేటివ్ థింగ్స్ అన్నీ కూడా మన డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి విద్యాశాఖని బలోపేతం చేసే దిశగా డిపార్ట్మెంట్ ముందుకెళ్తుంది. ఆ విద్యాశాఖని బలోపేతం చేసే దిశలో మరి ఈ ప్రగతి విద్యా సంస్థలు కీలక పాత్ర వహిస్తున్నాయంటంలో ఎటువంటి సందేహం లేదు. కృష్ణా జిల్లాలో DSC అంటే ప్రగతి విద్యా సంస్థలే. మరి ఒక దానికి ఒక స్టాంప్ అన్నమాట. DSCలో ప్రగతి విద్యా సంస్థల నుంచి కోచింగ్ తీసుకున్న విద్యార్థులే DSCలో టీచర్స్గా సెలెక్ట్ అవ్వడం అనేది గత 10-15 ఏళ్ళుగా అది ఒక సాంప్రదాయంగా ఈ కృష్ణా జిల్లాలో ఉంది. మరి దాన్ని నిలుపుకుంటూ మరి ఇంత మంచి మాకు మన డిపార్ట్మెంట్కి ఒక క్రమశిక్షణ గల టీచర్లని అందిస్తున్నటువంటి ఈ ప్రగతి విద్యా సంస్థల అధినేత అయిన పూర్ణచంద్రరావు గారిని, వారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా గురువు గారు నాగమల్లేశ్వరరావు గారికి హృదయపూర్వక ఆ టీం మొత్తానికి అభినందనలు తెలియజేస్తుంది. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మరి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా నేను చాలా టైం ఉండేవాడిని, కానీ వేరే ప్రోగ్రాంలో కూడా నేను ఉంది పరిస్థితి. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రాంలో మీతో పాల్గొనే అవకాశం నాకు నేనైతే మా కృష్ణా జిల్లా టీచర్స్తోనే మరి నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఈ మీటింగ్కి రావడం ద్వారా మరి శ్రీకాకుళం నుంచి ఇక్కడ అనంతపురం వరకు న్యూలీ రిక్రూటెడ్ DSC టీచర్స్తో మరి పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు మరోసారి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నేను మిమ్మల్ని అడగకుండా మాటిస్తున్నాను, ఇమ్మంటారా? డిపార్ట్మెంట్స్ పై అధికారులు అందరూ కూడా చాలా ఆవేదన పడుతుంది. ఏంటంటే DSC ఉద్యోగం సాధించే వరకు 1000 రెట్లు కష్టపడుతున్నారు, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత 100% కూడా 50% కూడా కష్టపడలేదు అని ఆవేదన పడుతున్నారు. కానీ మనందరి తరఫున సార్కి ఈరోజు ప్రభుత్వానికి మాటిస్తున్నాను, మా పిల్లలు అలా కాదు. ఎందుకంటే ఇక్కడ ఏదో యోగాలో 41 రోజులు ఒక విధానం పాటిస్తే అలా అయిపోతారని మనుషులు అని చెప్పేసి, కానీ ఇక్కడ 1200 రోజులు కంటిన్యూస్గా పొద్దున్నే 5 గంటలకే టిఫిన్ చేసేసి 7ంటికి క్లాస్ బిగిన్ అయితే 5ంటికే టిఫిన్ చేసేసి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి క్లాస్లో కూర్చుని ముందు సీట్ సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. పండగ రోజు, సంక్రాంతి పండగ రోజు కూడా 9 గంటలు పాఠం జరుగుద్ది, 14 గంటలు చదువుతారు. ఇలా అలవాటైపోయినటువంటి పిల్లలు ప్రతి నిత్యం ప్రభుత్వ స్కూల్లో పిల్లలు, పేద పిల్లలు, వాళ్ళు నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, వాళ్ళ జాగ్రత్త మీరు తీసుకుంటేనే మీ పిల్లలకి భగవంతుడు ఆశీర్వదిస్తాడు అనే మాట. మా అమ్మాయి ఇప్పుడు డిగ్రీ చదువుతుంది సార్ సత్యసాయి యూనివర్సిటీలో. మనం మీరు ఒక ప్రైజ్ ఇచ్చినటువంటి లాగా నేను ఏనాడు గేమ్స్లో ట్రైనింగ్ ఇవ్వలేదు సార్ అమ్మాయికి. వినాలి జాగ్రత్తగా విషయాన్ని, ఏనాడు గేమ్స్లో ట్రైనింగ్ ఇవ్వలేదు నేను. కానీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి నేను చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను అసోసియేషన్ తరఫున.
స్టేట్ స్పోర్ట్స్ మీట్ ఒక్కడనే సొంత డబ్బులతో చేసేవాడిని. ఇక్కడ స్కూల్లో ప్రతిరోజు 300 రోజులు ఒక్కరోజు కూడా గేమ్స్ పీరియడ్లో మేము ఏనాడు కూడా పాఠం చెప్పలేదు, అన్నయ్య కానీ నేను కానీ. ఆటలు ఆడాల్సిందే పిల్లలని చెప్పేసి ఆ నెక్స్ట్ పాటించినందుకు మా అమ్మాయికి స్వామి 13 అంశాల్లో 12 అంశాల్లో విన్ అయ్యేలాగా, 13 అంశంలో 2వ ప్లేస్ వచ్చేలాగా, క్యాంపస్ వైస్ కెప్టెన్గా, క్యాంపస్ ఛాంపియన్గా అవకాశం కల్పించారు. రేపు ఉదయం అమ్మాయికి ఒక 50,000 మంది మధ్యలో ఆ సత్కారం జరగబోతుంటే మేము తల్లిదండ్రులుగా చూసుకోబోతున్నాం. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, నేను నా కూతురు గురించి కాదు, నా గురించి కాదు, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు నా పిల్లలు అని తపన పడతారో వాళ్ళ పిల్లల్ని భగవంతుడు దగ్గరుండి నాది బాధ్యతని కాపాడుతాడని నేను విశ్వాసంతో మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఇక ఎందుకంటే సార్కి మనం మాట ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పిల్లలు ఇచ్చిన డబ్బులతోనే మనం బతుకుతున్నాం, ఆ పిల్లలు ఇచ్చిన డబ్బులతోనే మన పిల్లల్ని పెంచుకుంటున్నాం. ఇది నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు, కానీ అన్నయ్య తన కూతురు పెళ్లి రోజు నాకు కూడా కోపం వచ్చి పోట్లాడాను. ఆ రోజు కూతురు ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయితే ఇల్లందరూ కారు వేసుకుని బయలుదేరి వెళ్తుంటే ఆయన అందరినీ మమ్మల్ని కూర్చోబెట్టి పరిగెత్తుకుని వెళ్ళి కాలేజీలో పిల్లల్ని చూసుకొచ్చాడు. సెలవు పెట్టి కూడా ఏనాడు అవసరం లేదే సెలవు పెట్టలేదు. డిసెంబర్లో అందరూ సెలవు పెట్టుకుంటారు, ఆయన ఏనాడు డిసెంబర్లో సెలవు పెట్టలేదు. చాలా సెలవు మిరిగిపోయాయి. అమ్మాయిని కూడా పెట్టడం ప్రస్తుతానికి. సో ఇది మీ అందరికి ఆదర్శం అనుకున్నాను. ఇందాక అన్నయ్య చెబుతున్నారు, మా ఇంట్లో 10 మంది గవర్నమెంట్ టీచర్లు అయ్యా. ఆయన మొదటి టీచరు, రిటైర్ అయ్యారు ఈ మధ్య. ఇప్పుడు ఒకసారి కూడా మెడికల్ లీవ్ పెట్టలేదంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయే 10వ టీచర్. మళ్ళీ ఇప్పుడే లైన్లో నుంచున్నది అక్కడ నియమ నిబంధనలు పాటిస్తూ తను కూడా ఇప్పుడు సత్కారం వల్ల వాళ్ళ నాన్నగారికి కూడా ఇప్పుడు మేము సన్మానం చేయాలి. సో ఇది ఆదర్శం అనుకుంటున్నాను. మనం అందరం నిజంగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి, ప్రైవేట్ స్కూల్లో టీచర్ కష్టపడే దాంట్లో మనం సగం కష్టపడితే కూడా ప్రభుత్వ స్కూల్ బాగు చేయొచ్చు. అక్కడ జీతాలతో మనకి 10 రెట్లు జీతాలు వస్తున్నాయి. మీకు ఎంతకంటే పచ్చిగా చెప్పాల్సిన విషయం కాదనుకుంటా. దీన్ని అందరం ఆచరణలో పెడదామని ఆశిస్తూ ఈ చిన్న సత్కారంతో సార్ వచ్చి ఇక్కడ మన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చిరు జ్ఞాపికగా ముఖ్యంగా వాళ్ళ గురువు గారి చేతుల మీదుగా సన్మానం చేయించే భాగ్యం కలిగింది. ఈ క్రతువుకి వారిని అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉమా మేడం గారిని సత్కార కార్యక్రమానికి పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. ధనంజయ్ జిల్లా స్థాయిలో విద్యా వ్యవస్థ నడిపించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి మహోన్నత కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ మన కృష్ణా జిల్లాకు విచ్చేసి ఇక్కడ విద్యా వ్యవస్థని, ఉపాధ్యాయ బృందాన్ని కూడా ఉత్సాహపరుస్తూ నిరంతరం పాఠశాల విద్యని బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తూ, చూడండి ఎంత చక్కని అనుబంధమో. ప్రగతి విద్యా సంస్థల అధినేత గారి అన్నగారి శిష్యుడు ఈరోజు ఆయన శిష్యుడికి గురువు సన్మానం చేసేటువంటి గొప్ప సన్నివేశం మనందరం చూస్తున్నాము. ఎంత అద్భుతమైన ఘట్టం. శిష్యుడిగా ఆయనకి, గురువుగా ఆయనకి ఎంతో గొప్ప ఆనందాన్ని మిగిల్చేటటువంటి అనుభూతి, మిగిల్చేటటువంటి సన్నివేశం. పూర్ణమాస్టర్ చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఒకప్పటి విద్యార్థులు ఇప్పుడు గురువులుగా మారినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఆ విషయాలని నిర్మించడానికి దోహదపడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మన చిరు సత్కారాన్ని స్వీకరించినటువంటి మన కృష్ణా జిల్లా గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, సుబ్బారావు గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను సైతం ఆహుతిచ్చాను అనేటువంటి సంకల్పం